సో ఈ సందర్భంలో మధ్యలో కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నామని అంటూ ఈ రోజు ఆమె చేరి షర్మిల పార్టీలో చేరి మేము ఉన్నాం రాజశేఖర రెడ్డి లెగసీని కొనసాగిస్తామని అంటూ వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఇటు ప్రత్యామ్నాయంగా వెళ్ళడానికి సిద్ధపడ్డారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పాత్ర పోషిస్తుంది? ఎవరి ఓట్లు తీసుకెళ్తుంది? కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఎటు వెళ్ళారు? తెలుగుదేశంలోకి రాలా, వైసీపీలోకి వెళ్ళారు, వైసీపీకి వెళ్ళారు కదా. ఇవాళ వైసీపీలో ఉన్న వాళ్ళు 90% కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వీళ్ళే కదా. రేపు ట్రెడిషనల్గా కాంగ్రెస్ బలపడితే ఎవరికి నష్టం జరుగుతుంది? వైసీపీ నుంచే మళ్ళీ వలసలు బ్యాక్ టు అక్కడ అసంతృప్తిగా ఉన్న వాళ్ళు అటు వెళ్తారా, లేకపోతే ఆల్రెడీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ కూడా వెళ్ళే అవకాశం? సాంప్రదాయ ఓటు బ్యాంకే గండిపడుతుంది ఫస్ట్. ఓకే, ఇక్కడ బలమైన నాయకులు కనుక ఎమర్జ్ అయ్యి మనం ఉండలేమని సఫకేట్ ఫీల్ అయ్యి ఉక్కపోతకు గురైన వాళ్ళందరూ మనకి ఎందుకు మొన్నటిదాకా అక్కడ నాయకత్వం లేదు కాబట్టే కదా ఇటు ఉంది గత్యంతరం లేని పరిస్థితుల్లో. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కనుక అక్కడ ఉండుంటే ఈ పార్టీకి కొంత కదలిక వచ్చి ఉండేది. ఆయన బీజేపీలోకి వచ్చారు, అందుకంటే ఫేస్ వాల్యూ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత దివాకర్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ ఎటుగా అన్నట్టు ఒక అనాథ పార్టీ లాగా మిగిలిపోయింది, కేర్ ఆఫ్ లేని పరిస్థితి. ఇక్కడ సూర్య గారు, మీరు పరిశీలించినంతలో ఒక విషయం చెప్పండి. ఉదాహరణకి మంగళగిరి నియోజకవర్గాన్ని తీసుకుంటున్నారు. లోకేష్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్కే మొన్న వైసీపీకి రాజీనామా చేసి నేను కాంగ్రెస్ పార్టీతో షర్మిలమ్మతోనే అని చెప్పి ఆయన వెళుతూ ఉన్నాడు. ఆల్రెడీ గంజి చిరంజీవి బీసీ వర్గాలకు చెందిన ఆయన్ని అక్కడ ఇన్ఛార్జ్గా వైసీపీ పెట్టుకుంది. ఇక్కడ ట్రయాంగిల్ వార్ జరిగితే ఇంతకుముందు ద్విముఖ పోరే కాబట్టి అటా ఇటా అని ఉండేది, ఇక్కడ ట్రయాంగిల్ అవుతుంది. ఒక పక్క ఆర్కే క్యాడర్ ఉంది అక్కడ, రెండోది గంజి చిరంజీవి క్యాడర్ ఉంది. ఈయన టీడీపీలో పోటీ చేసినప్పుడు దగ్గరగా గెలుపుకు దగ్గరగా 4,000 తేడాతోనేమో ఓడిపోయిన సందర్భం. సో ఇవన్నీ కలిపి స్ట్రాటజిక్గా లొకేషన్ దెబ్బకొట్టే ప్రయత్నాల కోసమే మంగళగిరిలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఒక విశ్లేషణ మీద మీరేమంటారు? మంగళగిరి కోసం, లోకేష్ కోసం షర్మిల కాంగ్రెస్లో చేరటం అవన్నీ ఉండదండి, అంతే కదా. అదో పార్ట్ అంతే. లోకేష్ అనేది గెలుపు అనివార్యం అది మంగళగిరిలో. ఎందుకంటే ఇప్పుడు దాకా అక్కడ ప్రత్యామ్నాయంగా ఉన్న ఎమ్మెల్యేని రిజైన్ చేసేసి నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతానని అతను మొన్నటిదాకా తనే అన్నిటికీ కర్త కర్మక్రియలాగా ఉన్న వ్యక్తి. అతనికే అక్కడ విలువ కోల్పోవటమో లేకపోతే అమర్యాదకు లోనవటమో రకరకాల ఆయన చెప్పుకోలేని బాధలు ఆయనకు ఉన్నాయి. ఆయన పార్టీ రిజైన్ చేసి బయటకు రావటం అని అంటే పార్టీ సభ్యత్వానికి కూడా రిజైన్ చేసి ఎమ్మెల్యే కూడా రిజైన్ చేసి రావటం అంటే తెలిసిపోతుంది. ఓకే, కాబట్టి 2 భాగాలు వీళ్ళు చీల్చుకుంటే ఒక భాగం నిర్దిష్టంగా లోకేష్ తో ఉండిపోయే అవకాశం ఉంటుంది. 100% అని చెప్పి వైసీపీ మనగడ కోల్పోయే పరిస్థితి వస్తుందండి. మ్యాటర్ ఆఫ్ టైం అంటే ఒక అధికారం పోయిన ఒక 6 నెలల తర్వాత పార్టీ మనుగడ అనేది ఉండదండి. సబ్జెక్టు చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్దిష్టంగా కఠినంగా ఉంటే మాత్రమే, అంతేగాని ఆయన మొహమాటానికి పోతే మాత్రం మళ్ళీ మామూలుగానే ఏదో సామెత ఉంటుంది, ముత్తక స్వామి చెప్పినట్టు ఆయన మొహమాటానికి పోతే మాత్రం మళ్ళీ ఆయన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మొహమాటానికి అంటే మీరు అనేది వారసుల గురించా లేకపోతే సీనియర్ల గురించా? ఏదైనా కూడా ఆయనకు మొహమాటం ఎక్కువ. ఆయనలో ఉన్న బలహీనత ఏంటంటే మొహమాటం ఎక్కువ. ఆల్రెడీ వారసుల మీద ఒక చర్చ ఉంది. లోకేష్ దగ్గరికి కార్యకర్తలను రానియకుండా వీళ్ళు అడ్డుగోడగా నిలుస్తున్నారు వారసులు. ఒక పరాజయం 100 తప్పుల్లో ఓకే ఈ ప్యాషన్ ప్యారేడ్ ఇవాళకి ఉందా చర్చ? పాదయాత్రలో కూడా అదే చర్చ ఉంది. ఇప్పుడు కాదు, మహానాడులో కూడా చిత్తూరు నుంచి మొదలు గాజువాక వరకు అదే చర్చ ఉంది, ఇచ్చాపురం వరకు. అంటే అక్కడ వరకు పాదయాత్ర వెళ్ళలేదు కాబట్టి చెబుతున్న పార్టీలో ఆమూలాగ్రం కూడా ఈ మన గ్లాడ్ ర్యాగ్స్ అంటారు, మన బాడీ బిల్డర్స్ నడుస్తూ ఉంటారే అట్లా వీళ్ళ మహానాడులో వీళ్ళందరూ వారసులు పలానా కొడుకు పలానా వాడి కొడుకు అని చెప్పి వారసులని ఫ్యాషన్ ప్యారేడ్ పెట్టడం గత అనాదిగా జరుగుతూ ఉంది. అది భారీగా నష్టం చేస్తుంది, చేసింది, ఇంకా చేస్తుంది కూడా. వీళ్ళలో వారసుల్లో 80% మందికి రాజకీయ అవగాహన లేదు, కేవలం డబ్బు మతమోనూ వాళ్ళకొండ అజ్ఞానం తప్పించి ఏమీ లేదు. వాళ్ళని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. తండ్రి కొడుకులు వాళ్ళకి ఎందుకని ప్రయారిటీ ఇస్తున్నారో మనకు తెలియదు, అంతర్గతమైంది. వాళ్ళు చేస్తున్న నష్టం అంతా ఇంత కాదు పార్టీకి. అన్ని జిల్లాల్లో, ప్రతి జిల్లాల్లో కూడా రామారావు గారు 1983 పార్టీ పెట్టినప్పుడు కుక్కమూతి పిందులని కాంగ్రెస్ని ఎట్టయితే విమర్శించారో ఆ కుక్కమూతి పిందులు వాళ్ళు తెలుగుదేశంలో మొలిసినాయి వారసుల రూపంలో. వాళ్ళని తగ్గించుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇవాళ వచ్చిన అవకాశంలో కనుక కొత్త నేతృని మంచి నిర్దిష్టంగా పనిచేసే వాళ్ళని, నిబద్ధత కలిగిన వాళ్ళని తీసుకుని కొత్త రక్తాన్ని కనుక ఇన్ఫ్యూజ్ చేస్తే పార్టీ ఇంకో 10-15 ఏళ్ల పాటు తిరుగు లేకుండా పార్టీ నడుస్తుంది.
అవకాశాన్ని ఎట్ట మార్చుకుంటారు అనేది మనకు అంటే ఆల్రెడీ 40% యువకులకు అవకాశం ఇస్తామని చెప్పి చంద్రబాబు అది గారు ఒక చేతల్లో ప్రకటన చూపించాలి చేశారు కదా. కదా. యువకులు అంటే యువకులు అంటే వారసులు కాదు కదా. కాదు కదా. ఉమ్. ఇప్పుడు యువకులు అంటే పార్టీకి బరువైన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ పబ్బుల్లోను క్లబ్బుల్లోనూ తిరిగేవాళ్ళు వీకెండ్స్లో, లేకపోతే ఇక్కడ వ్యాపారాలు హైదరాబాద్లో శత్రువులతో కలిపి వ్యాపారం చేసుకుని అక్కడికి వచ్చాము రాజకీయం చేస్తారు, ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. ఆ చిట్టా కూడా ఉంది తెలుగుదేశం చిట్టా. ఇక్కడ ఎవరెవరితో ఇక్కడ పబ్బుల వ్యాపారం, క్లబ్బుల వ్యాపారం, సారా వ్యాపారం, ల్యాండ్ వ్యాపారం ఎవరెవరితో ఉంది, శాండ్ వ్యాపారాలు ఎవరితో ఉన్నాయి. కానీ ఇవన్నీ తెలియకుండానే ఉంటాయా? ఆయన తెలియదు, అన్నీ తెలుసు. తండ్రి కొడుకులకి ఎందుకు తెలియదు? అది మనం దారి మొడుతుంది చర్చ. ఓకే, దాంట్లోకి వెళ్తే అది అనంతంగా వెళ్ళిపోతుంది. వైసీపీలోకి వెళ్తే మాత్రం వైసీపీ అనేది ముగిసిన అధ్యాయం కాబోతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమవుతుందంటే గోపి గారు, ట్రెడిషనల్గా ఉన్న ఓటు బ్యాంక్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే అది జీరోలో ఉన్నది, లేకపోతే 1%లో ఉంది, 5%కో 6%కో వస్తుంది. అంటే ఇంకా డ్రైవ్ ఉంటే 10%కి. అంటే షర్మిల లెగసీని, రాజశేఖర రెడ్డి లెగసీని కొనసాగిస్తా, లేకపోతే ఆల్రెడీ కాంగ్రెస్ సాంప్రదాయంగా ఉన్నటువంటి షర్మిల కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి వారసత్వం ఇది కాదండి. అక్కడ ప్రత్యామ్నాయం గత్యంతరం లేదు. ఎప్పుడోసారి మన ఇప్పుడు అక్కడ కేంద్రంలో మీరు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ ఇది కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది, వాళ్ళ ఫేస్ వాల్యూ కూడా బాగానే ఉంది. తెలంగాణలో గెలిచి ఉన్నారు వాళ్ళిద్దరూ, నిరంతరం ఇక్కడ పనిచేసి ఉన్నారు, ప్రజాకర్షణ కలిగిన వాళ్ళు. వాళ్ళు ప్రజలకి దగ్గరగా చేరువవుతున్నారు. వాళ్ళ పోకడ, వాళ్ళ సామాన్యులందరికీ కూడా అత్యంత సన్నిహితంగా వెళ్ళి పార్టీని రివైవ్ చేస్తున్నారు. దాంట్లో పరిణామంలో భాగంగా రేపు తప్పకుండా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, సోనియా గాంధీ గారు తప్పకుండా రేపు ఆంధ్రప్రదేశ్ ప్రచారంలో వెళ్తారు కూడా. సో రేవంత్ రెడ్డి కూడా ఆయనే వెళ్తారు. ఎందుకెళ్ళి నేను కూడా వెళ్తాను, తప్పకుండా వెళ్తాం, మేమందరం వెళ్తాం. ఎందుకెళ్ళాం? అక్కడ వెళ్ళి కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడంలో వీళ్ళందరూ ఈ వర్గాలన్నీ వెళ్తాయండి. మీకేం పని, వాళ్ళు చేసుకుంటారు కదా రివైవ్, మీకేం పని, మీరేం చేస్తారు? మీరు పరిశీలిస్తుంటారు. అక్కడ పరిశీలిస్తాము. వీలైతే అక్కడ ప్రజాస్వామ్యాన్ని బతికించే భాగంలో కాంగ్రెస్ రావాలని, భాగం అవుతుంటారు, కాంగ్రెస్ రావాలని కోరుకుంటాం. ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ పునరుద్ధరణ జరగాలనే దాంట్లో నేను కూడా త్రికరణ శుద్ధిగా నమ్ముతాను. అప్పుడు మీరు కాంగ్రెస్ కండువా వేసుకొని రండి అని అంటారు. కండువా వేసుకోకపోయినా మాట్లాడొచ్చు, దానికేం కండువా వేసుకున్న వాళ్ళే మాట్లాడాలని ఏమి లేదు కదా. ఎవరైనా మాట్లాడవచ్చు, చైతన్యం కలిగిన వాళ్ళం మనం ఎవరైనా మాట్లాడచ్చు. అక్కడ ఇవాళ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరగాలి. జరగాలి అంటే తెలుగుదేశంతో ఒక్కదాంతో తెలుగుదేశంతోనే పునరుద్ధరణ అనేది కాదు, ఇంకా ప్రత్యామ్నాయమైన పార్టీలు ఇంకా కూడా రావాలి కదా అక్కడ అని అనుకుంటారు. ఎందుకంటే రేపు రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు 2 చెబుతారు గోపి గారు. ప్రత్యేక హోదా అనేది మేము తప్పకుండా ఇస్తాం, ఎప్పటికైనా ఇస్తామనే మాట అంటారు. అమరావతి కాదు, మేము అధికారంలోకి వస్తే ఇస్తాం. అదే అధికారం రాగానే ప్రత్యేక హోదా అనేది 100% మేము కట్టుబడి ఉన్నాం అంటారు. దానికి కట్టుబడి ఉన్నారు. అమరావతి రాజధాని, అమరావతికి మీకు కావాల్సినంత నిధులన్నీ మేము సమకూరుస్తామనే మాట కూడా అంటారు. అంటారు అక్కడ బహిరంగ సభల్లో కూడా అంటారు. రేపు అన్నప్పుడు తెలియకుండా మీకు వైసీపీకి గండిపడిపోతాం. ఇవాళ అక్కడ ప్రత్యామ్నాయంగా ఎవరున్నారని చంద్రబాబు నాయుడు గారు అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ ఒక్కళ్ళే ఉన్నారు. అక్కడ అర్హత కలిగి పరిపాలించగలడు, దక్షత ఉన్నది. ఈయన వస్తే కొంతవరకు మన రాష్ట్రానికి మెరుగు అనేది అందరిలోనూ ఉన్నమాట వాస్తవం. కాబట్టి 25% వైసీపీతో మిగిలిపోతే ఒక 10-15% కాంగ్రెస్కి వెనక్కి వెళితే రిమైనింగ్ పర్సంటేజీ తెలుగుదేశానికి, జనసేనకి అనుకూలంగా మారే పరిస్థితులు ఉంటాయి. కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాలక్రమంలో ఏమవుతుందంటే నిర్వీర్యమైపోయి వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ బలపడే అవకాశాలు అక్కడ ఉంటాయి. బీజేపీ అనేది ఇప్పుడు కూడా మనం అక్కడ ఊహించలేం. బీజేపీ బలపడటం అనేది అసంభవం అక్కడ.